రోజున రిబిల్డ్ అనే వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది జీవితాలు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. చాలా మంది జీవితాలు శిథిలావస్థలో ఉన్నాయి. చక్కగా దేవుని సన్నిధికి వచ్చేటటువంటి భక్తి కలిగినటువంటి కుటుంబమే, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ కుటుంబంలో ఏముంటుందంటే శోధన, ఆ కుటుంబంలో ఏముంటుందంటే వేదన, ఆ కుటుంబంలో ఏముంటుందంటే అశాంతి, ఆ కుటుంబంలో ఏముంటుందంటే ఒకరి మీద ఒకరు అలగడము, ఒకరి మీద ఒకరు గొడవలు పడడము, ఒకరి మీద ఒకరు విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఒక క్రైస్తవ కుటుంబం ఎలా కట్టబడాలండి? దీవెనకరంగా కట్టబడాలి. ఎలాగండి? దేవుని నామానికి మహిమకరంగా కట్టబడాలి. దేవునికి వాక్యం సెలవిస్తుంది, మీరు అభివృద్ధి చెందితే ఎవరికి మహిమ అంటున్నది? దేవునికి మహిమ. నువ్వు దీవించబడితే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. నీ కుటుంబము సమృద్ధికరంగా దీవించబడుతుందంటే ఎవరికి మహిమ? నీకు దేవుడిగా కలిగిన దేవునికి మహిమ. ఇప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయి అవి శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి అవమానము, ఆ పట్టణానికి అగౌరవం. ఇప్పుడు ఎవరికి మహిమ లేదండి? దేవునికి మహిమ లేదు. కాబట్టి నెహెమ్యా మళ్ళా పోయినటువంటి మహిమను మళ్ళా దేవునికి కలగ చేయాలనుకున్నాడు. ఎలాగంటే రిబిల్డ్ ద వాల్.